అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో శని మహాదశ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని మహాదశ గురించి ఎవరైతే పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. శని మహాదశలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, అలాగే ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అన్న దాని గురించి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరైనా సరే నా ఛానల్కి మొదటిసారి కనుక విచ్చేసి ఉంటే దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న నవగ్రహాలలో మనం ఎక్కువ భయపడే గ్రహం ఏంటి అంటే శని భగవానుడు. ఎవరైనా శని అంటే శనికి సంబంధించిన దశ జరుగుతోంది అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు అన్నమాట. నేను ఒక పుస్తకంలో చదివాను, అదేంటంటే శని దశలో శని భగవానుడికి మీ చెమటనైనా అర్పించేయండి, లేకపోతే మీ కన్నీటినైనా అర్పించండి అని చెప్పేసి ఒక సెంటెన్స్ నేను చదివాను అనమాట. దీని అర్థం ఏంటి? శని మహాదశ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుంది, ఖచ్చితంగా కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు కదా, సో కష్టపడాలి, దాన్ని బట్టే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి ఆ రకంగా చెప్పారు. లేదా మన కన్నీటిని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, మనం బాధపడాల్సి ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో శని భగవానుడికి మనం ఎంత కష్టపడితే అంత ఇష్టం అనమాట. శని అంటే ఎప్పుడు భయపడకూడదు, మీ పని మీరు చెయ్యండి, మీకు కావాల్సిన రిజల్ట్ నేను ఇస్తాను అనే గ్రహమే, అనే డైటీయే ఈ శని భగవానుడు. శని మహాదశని మనం ఎలా చూడాలి? ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అంటే అలా ఉండకపోయే అవకాశమే ఉంటుంది. రాహు మహాదశ గురించి చెప్పినా లేదా కేతు మహాదశ గురించి చెప్పినా కూడా అందరికీ కామన్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ శని మహాదశ గురించి చెప్తున్నప్పుడు కొంచెం రకరకాల రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడికి సంబంధించిన రాశులు రెండు, ఒకటి మకరము, ఇంకొకటి కుంభము. సో మకర లగ్న జాతకులకి, కుంభలగ్న జాతకులకి, లేకపోతే కర్కాటక లగ్న జాతకులకి, మిథున లగ్న జాతకులకి, ఇలా అన్ని లగ్నాల వాళ్ళకి చూసుకుంటే ఈ మకర కుంభ రాశులు రకరకాల స్థానాలు అవుతూ ఉంటాయి. ఉదాహరణకి సింహలగ్నం చూసుకున్నాం అనుకోండి, సింహలగ్నం వాళ్ళకి ఈ మకర స్థానం అనేది 6వ స్థానం అవుతుంది, కుంభం అనేది 7వ స్థానం అవుతుంది. వృషభ లగ్నం వాళ్ళని చూసుకుంటే వృషభ లగ్నానికి మకరం అనేది 9వ స్థానం అవుతుంది, కుంభము అనేది 10వ స్థానం అవుతుంది. కాబట్టి రకరకాల లగ్నాల వాళ్ళకి శని మహాదశలో ఫలితాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. కాకపోతే పూర్తిగా జాతకం చూసినంత వరకు కూడా మనం క్లారిటీగా చెప్పలేము. పూర్తిగా జాతకం చూస్తేనే దానికి తగ్గట్టు శని మహాదశ ఎలా ఉంటుందో మనం చెప్పే ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ వీడియోలో జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు అన్నదాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఒక రకంగా ఈ యొక్క వృషభ లగ్న జాతకులకి కానీ తులాలగ్న జాతకులకు కానీ ఈ శని మహాదశ ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంటుంది. బాగుండే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే ఈ శనిగ్రహము ఈ యొక్క లగ్నాల వాళ్ళకి, అంటే వృషభ లగ్నానికి కానీ లేకపోతే తులా లగ్నానికి వాళ్ళకి కానీ యోగకారక గ్రహం అవ్వడం వల్ల యోగాన్నిచ్చే ఫలితాలు అనేవి ఈ శని మహాదశలో శని భగవానుడు ఇస్తూ ఉంటారనమాట. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంతటి గొప్ప రిజల్ట్స్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నది శని భగవానుడు. ఆయన కష్టపట్టే రిజల్ట్స్ ఇస్తారు తప్ప చాలా ఈజీగా తీసుకోరా నాయన అని చెప్పి ఫలితాలు అనేవి ఇవ్వరు. కాబట్టి ఆ కష్టం అనేది పడినప్పుడే అద్భుతమైన స్థాయిలోకి తీసుకెళ్తుంది. గొప్ప గొప్ప జాతకాలు చూశారనుకోండి, శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతిసారి ఇచ్చారనుకోండి పెద్ద కిక్ ఉండదు, ఎప్పుడు ఇవ్వని వారు ఇచ్చారనుకోండి చాలా పెద్ద కిక్ ఉంటుంది. శని భగవానుడు కూడా అంతే, ఆయన అంత ఈజీగా ఏది ఇవ్వరు, కానీ ఆయన ఇచ్చారంటే ఇంకా జీవితాంతం గుర్తుండిపోతుంది అనమాట, అలా ఇస్తారు. సో శని భగవానుడు శని మహాదశలో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ తులా లగ్నం వాళ్ళకి, వృషభ లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి, శని భగవానుడికి సంబంధించిన రాశులు ఉన్నాయిగా, మకరము, కుంభము. మరి మా లగ్నాధిపతి మాకు మంచి చేస్తారా అండి అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు కుంభలగ్నం వాళ్ళు కానీ మకర లగ్నం వాళ్ళకి కానీ ఈ శని మహాదశ జరుగుతోంది అనుకోండి, లగ్నాధిపతి దశ జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ శని భగవానుడు వీళ్ళ మీద కొంచెం పెత్తనం ఎక్కువే చలాయిస్తూ ఉంటారు. ఎందుకంటే శని భగవానుడికి ఈ యొక్క రాశుల వాళ్ళు, అంటే ఈ రాశి ఏదైతే లగ్నమైందో, కుంభలగ్నం వాళ్ళు కానీ అలాగే మకర లగ్నం వాళ్ళు కానీ పిల్లల్లాంటి వాళ్ళు అన్నమాట. సో దానివల్ల గట్టిగానే రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఎందుకు మరి సొంత పిల్లలు బాగుపడాలంటే కొంచెం కఠినంగానే ఉండాలి కదా, అన్నీ ఈజీగా చేసేయడం కుదరదు కదా. సో ఖచ్చితంగా కష్టపెట్టి ఒక మంచి స్థాయిలోకి తీసుకొస్తారు తప్ప చాలా ఈజీగా అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, సూర్య భగవానుడు తండ్రి శని భగవానుడికి. సో వాళ్ళిద్దరికీ అంత ప్రేమ ఉందా? మన పురాణాల ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఏవో సంఘటనలు జరగడం, ఆ శని భగవానుడి మీద సూర్య భగవానుడు అంత ప్రేమ చూపించకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మరి ఇటువంటి హార్డ్షిప్స్ని తట్టుకోవాలి అంటే పిల్లలు కూడా అలా దృఢంగానే ఉండాలి కదా. సో అటువంటి పిల్లలైన ఈ మకర లగ్నం వాళ్ళు, కుంభ లగ్నం వాళ్ళు కూడా అదే దృఢంగా ఉండాలి. కాబట్టి శని భగవానుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ వాళ్ళని పాజిటివ్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చేలాగా ఇవ్వాల్సిన కష్టాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు శని భగవానుడికి సూర్య భగవానుడి యొక్క ఆదరణ అంత లేదు, కానీ పరమేశ్వరుడి యొక్క ఆదరణ చాలా ఉంది. పరమేశ్వరుడు గాడ్ ఫాదర్ లాగా అనమాట. సూర్యుడు తండ్రి, ఫాదర్ అయితే పరమేశ్వరుడు గాడ్ ఫాదర్. కాబట్టి ఇదే గాడ్ ఫాదర్ లాగా ఈ యొక్క వృషభ లగ్న జాతకులకి, తులా లగ్న జాతకులకి కూడా శని భగవానుడు ఉంటాడు. ఆయన వీళ్ళకి మంచి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మిగతా లగ్నాల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాని గురించి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకొక విషయం ఏంటి అంటే, శని భగవానుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాల బట్టి కూడా మనం ఫలితాలు చెప్పాలి. శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో నేను నెక్స్ట్ వీడియో అదే తీసుకొస్తాను మీ ముందుకి. సో ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో శని భగవానుడు ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో అన్న దాని గురించి నేను చెప్పట్లేదు. ముఖ్యంగా శని భగవానుడు కనుక 1వ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైన రిజల్ట్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన రిజల్ట్స్ అంటే ఏంటి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తానన్నాను కాబట్టి అది చూడడానికి ప్రయత్నం చేయండి. 2వ స్థానంలో శని భగవానుడు కనుక ఉంటే మెటీరియలిస్టిక్ లైఫ్ పరంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. శని భగవానుడు 2లో ఉంటే ఎన్నో నెగిటివ్గా ఉంటుందని మీరు అనుకోవచ్చు, అవి కూడా ఉంటాయి. కాకపోతే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్, డబ్బుకు సంబంధించిన విషయాల్లో శని భగవానుడు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తూ ఉంటారండి. అయితే మనం పూర్తి జాతకాన్ని కూడా ఒకసారి చూడాలి. కేవలం 2వ స్థానంలో శని ఉన్నంత మాత్రాన అది డబ్బు సూపర్గా ఇస్తుందని మనం అనుకోవడానికి లేదు. ముఖేష్ అంబానీ గారి జాతకంలో కానీ, అలాగే వారెన్ బఫెట్ అంటే పెద్ద వాళ్ళ జాతకాలు, ఎవరైతే అపర కోటీశ్వరులు, కుబేర్లు ఉంటారు కదా, వాళ్ళ జాతకాల్లో శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది 2వ స్థానం మీద. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడూ ఇవ్వని వారు ఇస్తే అది ఎలా ఉంటుంది. సో శని భగవానుడు ఇస్తే కూడా అలానే ఉంటుంది. అందుకనే చాలామంది కోటీశ్వరులు అయ్యే సిచ్యువేషన్ వాళ్ళకి ఏర్పడింది అనమాట. సో 2వ స్థానంలో శని భగవానుడు బాగుంటారు. 10, 11వ స్థానంలో కూడా ఆయనకి సంబంధించిన స్థానాలు కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. ఎందుకు, సహజంగా మేష నుంచి చూసుకుంటే 10వ రాశి మకరం అయితే 11వ రాశి కుంభరాశి. సో ఏ లగ్నానికైనా సరే 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఈ లాభాలకి సంబంధించిన విషయాల్లో కానీ ఆయన మంచి చేసే అవకాశం ఉంది. ఇంకా మిగతా స్థానాల్లో ఖచ్చితంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంటుంది. దాని గురించి కూడా మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు శని మహాదశలో శని భగవానుడు మనకి ఏం చేస్తూ ఉంటారు? అసలు శని మహాదశ ఒకరికి స్టార్ట్ అయింది అంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహం యొక్క దశ మనకి మొదలవుతుంది అంటే మనం ఆ గ్రహంలా మారిపోతాము. ఆ గ్రహానికి సంబంధించిన క్వాలిటీస్ మనలో ఎక్కువ ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన క్యారెక్టరే మనకు కూడా ఉంటుందన్నమాట. సో ఎవరికైనా సరే ఈ శని మహాదశ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు కొంచెం అప్పటి వరకు ఫాస్ట్గా ఉంటున్న వాళ్ళు కొంచెం స్లోగా తయారవుతారు, స్లోగా ఉంటారు. సో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు కదా, స్లో అయిపోతూ ఉంటారు. ముందు గురు మహాదశ జరుగుతుంది కదా. సో గురు మహాదశలో వాళ్ళు ఎన్నో తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే శని మహాదశ వచ్చిందో వాళ్ళు కొంత వీక్ అవుతూ ఉంటారనమాట. ఏదైనా కూడా పని చాలా మెల్లగా అవుతుంది తప్ప చాలా ఫాస్ట్గా కూడా ఏది అవ్వదు. ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి మనం చాలా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు సహజంగా గురు మహాదశ తీసుకోండి, మనం 10% ఎఫర్ట్ పెట్టామంటే మనకి ఒక 50% ఫలితం వచ్చింది అనుకోండి. ఈ శని మహాదశలో ముఖ్యంగా మనం 10% ఫలితం పెట్టామంటే మనకి 1 వస్తుందన్నమాట రిజల్ట్ అనేది. సో మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మనం అనుకున్న రిజల్ట్ అనేది మనకు అంత ఈజీగా రాకపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శని మహాదశలో మనం చాలా కష్టపడాలి. ఇంకొకటి,
మనకి అదృష్టం కూడా అంత ఫేవరబుల్గా ఉండదు. ఏ పని కూడా వెంటనే అవ్వదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఫోన్ నెంబర్ మార్చాలి అనుకున్నారనుకోండి, బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసుకుని రండి అంటారు. సో సరే అండి, మీరు ఫామ్ ఫిల్ చేసుకుని వచ్చే లోపు అక్కడ ఆఫీసర్ ఎక్కడికో వెళ్తాడు, చాలాసేపు లంచ్కి వెళ్ళిపోవడం, ఎక్కడికో వెళ్ళారనుకోండి, అక్కడ ఒక డిలే, దానివల్ల మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారు. అలా వచ్చినప్పుడు సరే ఫిల్ చేశారా అని అది తీసుకున్నప్పుడు, ఆ ఫామ్ తీసుకున్నప్పుడు అది ఎంటర్ చేసి ఏమైనా అప్డేట్ చేద్దామంటే కంప్యూటర్కి ఏదో ఇష్యూ రావడం, కంప్యూటర్ బాగైన తర్వాత ఇది అప్డేట్ చేద్దాం అనుకునేసరికి ఇంకొక ప్రాబ్లం రావడం, మీరు ఇంటికి వెళ్ళడం. సో ఏదో ఒక రకంగా ఈ పని అనేది ఆగిపోతూ ఉంటుందన్నమాట. అంత ఈజీగా పని అవ్వదు. ఏదైనా సరే పని ఒకసారి అయితే అవ్వదు, 2-3 సార్లు దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఖచ్చితంగా శని మహాదశలో వస్తాయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆచితూచి అడుగు వేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మనం ఎంత చేద్దామన్నా కూడా ఆ పని ముందుకు వెళ్ళదు, ఎవరో వెనక్కి పట్టుకొని లాగేస్తూ ఉంటున్నట్టు ఉంటుందన్నమాట. ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా శని మహాదశ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు వీక్ అవుతూ ఉంటారు. అంత సరిగ్గా చదువుకోలేకపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఏమంటారు, మా అబ్బాయి ముందు స్కూల్లో చాలా బాగా చదివేవాడండి, ఇప్పుడు ఇలా కాలేజీలో జాయిన్ అయ్యడం లేదో, మొత్తం చదువు అంతా పోయింది, సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారుగా మన పెద్దవాళ్ళు. సో స్కూల్ జరిగే టైంలో గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, బాగా చదువుకుంటాడు, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, ఎగ్జామ్ రాస్తాడు, మంచి మార్కులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకవేళ కాలేజీకి వచ్చే టైంకి, ఉదాహరణకి, ఇదంతా ఉదాహరణ కోసం చెప్తున్నాను, శని మహాదశ వచ్చింది అనుకోండి, వాళ్ళు అంత కాన్సన్ట్రేటెడ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ మైండ్ అనేది ఎప్పుడు కూడా డిమోటివేటెడ్గా ఉంటూనే ఉంటుంది. అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, దానివల్ల పరీక్షల్లో సరిగ్గా రాణించలేకపోవచ్చు. చాలామంది ఈ శని మహాదశలో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా చదువు అని కూర్చోకూడదు. కేవలం చదువుకుంటేనే వాళ్ళకి మంచి ఫలితాలు రావు. శని అంటేనే కర్మ, పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. పెద్ద వాళ్ళని మీరు చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి? చదువుతారు, కానీ కేవలం చదువే కాదు. సినిమాల్లో చూడండి, పేపర్లో వేస్తూ ఉండడం, పాల ప్యాకెట్లు అమ్ముతూ ఉండడం, వచ్చి చదువుకోవడం, ఇలా చేస్తూ ఉన్న వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. సో శని మహాదశలో కూడా కేవలం చదువే కాదు, పని చెయ్యాలి. ఏదో ఒక పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవ్వాలి, ఏదో ఒక పని చేయాలి, మీకు చెమట పట్టాలి. అలా పట్టినప్పుడు, అలా చదువుకున్నప్పుడు అది మిమ్మల్ని మంచి స్థాయిలోకి తీసుకెళ్తుంది తప్ప మీరు కేవలం చదువు అని మాత్రం ఖచ్చితంగా కూర్చోకూడదు. చదువుతూ కూడా ఏదో ఒక పని చేయాలి. చదువుతూ కూడా ఏదో పని చేయడం అంటే ఒక గంట సేపు చదువుకొని ఒక అరగంట సేపు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలి. ఇలాంటి పని చేస్తే శని భగవానుడు మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదండి. ఎప్పుడు కూడా ఏదో ఒక డిమోటివేషన్ అనేది వీళ్ళకి ఉంటూ ఉంటుంది. వీళ్ళకి ఆ బ్యాడ్ లక్ అనేది అలవాటైపోతూ ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు బ్యాడ్ లక్కే, ఎప్పుడు మంచి జరగదు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పని జరగట్లేదు, ఏది ముందుకెళ్ళట్లేదు అంటే ఆ యొక్క సిచ్యువేషన్ వల్ల మనకి మైండ్ అప్సెట్ అయిపోతూ ఉంటుంది కదా, దానివల్ల డిమోటివేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఉన్నదానికన్నా ఇప్పుడు ఇంకా తక్కువైపోయింది ఏంటి అన్న పరిస్థితి కూడా మనకు చాలా వస్తూ ఉంటుంది. అది డబ్బు పరంగా అవ్వనివ్వండి, చదువు పరంగా అవ్వనివ్వండి, వస్తువుల పరంగా అవ్వనివ్వండి. ఏంటంటే అప్పుడు నా దగ్గర చాలా ఉండేవిరా బాబు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అన్న సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో ఇదొక ప్రాక్టికల్ రెమెడీ కింద నేను ఇప్పుడు చెప్పేదాన్ని మీరు ఆచరించడం మంచిది. అదేంటంటే, మీ దగ్గర ఉన్నా కూడా, డబ్బైనా సరే, వస్తువులైనా సరే, ఏదైనా సరే, మీ దగ్గర ఎంత ఉన్నా కూడా దాన్ని మినిమలిస్టిక్గా ఉండేలాగే చూసుకోండి. అంటే మీరు లేనట్టే మీరు బతకడానికి ప్రయత్నం చేయండి. అలా అని చెప్పేసి పిసినారిగా ఉండమని నేను అనట్లేదండి. నా దగ్గర లేదు, నేను జాగ్రత్తగా ఉండాలి అన్నట్టే బ్రతకాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం విచ్చలవిడిగా ఉండకూడదు. ఆ మినిమలిస్టిక్ లైఫ్తోనే ఉండాలి. మన దగ్గర ఒకవేళ 10 బట్టలు ఉన్నాయనుకోండి, కేవలం మూడు బట్టలనే మనం ఎక్కువ వాడుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇదంతా రియల్ ప్రాక్టికల్ అన్నమాట. ఇటువంటి పనులు చేస్తూ మనం మినిమలిస్టిక్గా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి శని మహాదశ కొంచెం ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, శని భగవానుడు అంటేనే జడ్జ్, ప్రతిదీ కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు శని మహాదశ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు అవతల వాళ్ళ వైపు మాట్లాడరు, యువతల వాళ్ళ వైపు మాట్లాడరు. వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు స్లోగా ఉంటారు కదా.
స్లోగా ఆలోచిస్తూ ఉంటారు, కంగారు పడరు. సో డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. అలా ఉండడమే ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ఈ హార్ష్ అంటే తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎప్పుడూ తీసుకోకూడదు. సో దానివల్ల వీళ్ళు ఇలా ఉండడమే మంచిది. దానికి తోడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ శని గనక సరైన స్థానాల్లో లేకపోతే. సరైన స్థానాల్లో లేకపోతే అంటే ఏంటి? ఆయన గనక నీచబడి ఉన్నా, లేకపోతే శత్రు రాశుల్లో ఉన్నా, లేకపోతే వేరే ఇతర సహజ వ్యతిరేక గ్రహాల చేత చూడబడిన, వేరే ఇతర సహజ వ్యతిరేక గ్రహాలతో ఉన్న శని భగవానుడు కొంచెం వీక్గా ఉన్నట్టే. సో అలా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, వీళ్ళు ఆ పర్ఫెక్షన్ అనేది అక్కర్లేని విషయాలకి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారనమాట. అలాగే ఇంకొకటి, ఎదుటి వాళ్ళ మీద వీళ్ళకి అభిప్రాయం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా కూడా నిజంగా మంచి చేస్తున్నారనుకోండి, వాడు ఏదో ఊహించే చేస్తున్నాడు అన్న ఆలోచన వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా శని భగవానుడు మనకి గుర్తు చేసేది ఏంటి అంటే, ఎవరిని కూడా ఎక్కువ నమ్మద్దు అని. సో ఈ హార్ష్ రియాలిటీస్ మనకి శని భగవానుడు చూపించడం వల్ల మనం ఎవరిని నమ్మకూడదు, నిజంగా మన వారు ఎవరు అని తెలుసుకునే సిచ్యువేషన్స్ని శని భగవానుడు కల్పిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. కేతు మహాదశ అయినా సరే, శని మహాదశ అయినా సరే, ఇవన్నీ కూడా మనల్ని పాజిటివ్గా మార్చడం కోసమే. ఎప్పుడైనా సరే మన లైఫ్ ఇలా పెరుగుతోంది అంటే ఖచ్చితంగా మళ్ళీ తగ్గుతోంది అంటే మళ్ళీ పెరుగుతుంది. మన గ్రహ దశలు కూడా అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాహువు దశలో కొంతమంది చాలా మంచి స్థాయిలోకి వెళ్తూ ఉంటారు, కొంతమంది చాలా దిగజారిపోతూ ఉంటారు. కానీ నెక్స్ట్ గురు మహాదశలో చాలామంది గొప్ప స్థాయికి వెళుతూ ఉంటారు, చాలామంది కింద పడుతూ ఉంటారు. అలాగే శని యొక్క దశలో కూడా. సో ఇలాగా వాళ్ళ లగ్నాల బట్టి, వాళ్ళ జాతకాల బట్టి ఒకసారి పైకి వెళ్తూ ఉంటే ఒకసారి కింద పడుతూ ఉంటాం. కానీ ఈ శని మహాదశ అనేది మనకి మంచి చేయడం కోసమే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మారాలి, మనలో మార్పు రావాలి. ఆ మార్పు రావడం కోసం శని భగవానుడు మనకి ఎన్నో రకాల పాఠాలను నేర్పిస్తూ ఉంటారు. హీఈస్ అ స్ట్రిక్ట్ మాస్టర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ శని మహాదశలో చాలామంది రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. శని అంటేనే సన్యాసాన్ని సూచించే గ్రహం ఒక రకంగా. శని కేతువు ఈ రెండు కూడా వైరాగ్యాన్ని, సన్యాసాన్ని సూచించే గ్రహాలు కాబట్టి వీళ్ళకి రిలేషన్షిప్స్ పరంగా అంత హ్యాపీనెస్ అనేది ఉండకపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు ఎదుటివారిని వీళ్ళు అంత సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు మంచికే చేసినా కూడా వీళ్ళు వాళ్ళ మంచిగా చేయలేదు అనేసుకోవడం, వాళ్ళని నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా వాళ్ళ గురించి మైండ్లో పెట్టుకోవడం, ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఉదాహరణకి. సో ఖచ్చితంగా రిలేషన్షిప్స్ అనేవి ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటాయి. రిలేషన్షిప్స్ పరంగా ఈ డైవర్స్లు అవ్వడం, లేకపోతే ఈ ప్రేమలో ఉన్న వాళ్ళు సడన్గా బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా పబ్లిక్లో నేను సరిగ్గా ఉన్నానా లేదా, నన్ను అందరూ సరిగ్గా చూస్తున్నారా లేదా, నేను సరిగ్గా లేకపోతే నన్ను ఏమనుకుంటారో, పబ్లిక్ ఎలా తీసుకుంటారో నన్ను, పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఎదుటి వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో, ఎదుటి వాళ్ళు నన్ను ఏ రకంగా అనుకుంటారో, ఈ యొక్క ఆలోచన వీళ్ళకి చాలా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అప్రూవల్ సీకింగ్ అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ యొక్క 4వ స్థానంలో శని ఉన్నారనుకోండి. 4వ స్థానం తల్లికి సంబంధించిన స్థానం. సో శని సరిగ్గా పొజిట్ అయి లేరు, సరిగ్గా శని పొజిషన్ ఈ 4వ స్థానంలో లేదనుకోండి, మీకు తల్లి పరంగా ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరేమనుకుంటూ ఉంటారు, నా తల్లి నన్ను మెచ్చుకుంటూ ఉండాలి, మా తల్లికి మంచి చేసేలా నేను ప్రయత్నిస్తూ ఉండాలి, సో నేను ఆవిడ దగ్గర మంచి అనిపించుకుంటూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం మీరు తప్పిస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి మీ మీద ఉండకపోయే అవకాశం ఉంటుంది. సో అనవసరమైన విషయాలకి వాళ్ళు నా గురించి మంచిగా అనుకుంటే బాగుండు. ఉదాహరణకు 5లో శని ఉన్నారనుకోండి, పిల్లల దగ్గర నేను ఎప్పుడు తక్కువ అవ్వకూడదు, పిల్లలు నన్ను ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదు, నన్ను తక్కువగా చూసేస్తారేమో, నన్ను ఎలా అనుకుంటారో, నేను ఎలాంటి వాడిని అనేసుకుంటారో, సో వాళ్ళ దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి, నేను బాగానే ఉంటున్నానా, ఈ రకమైన థాట్స్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చి ఆ అప్రూవల్ సీకింగ్ వల్ల ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారన్నమాట అండి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని అని ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇది ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అనుకోండి, అక్కడ ఈగో అనేది ఫామ్ అయింది కదా. సో దాన్ని బెండ్ తీస్తారనమాట, అంటే దాన్ని వంచుతారు. ఎందుకంటే శని అనేవారు ఏంటంటే ఆయనకి ఈగో లేని గ్రహం, అంటే ఈగో అనేది
ఆయన తండ్రి అయిన సూర్యుడు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ శని భగవానుడు ఈగోకి చాలా ఆపోజిట్గా ఉంటారు. సో అది లేని గ్రహం కాబట్టి, అది సూచించని గ్రహం కాబట్టి ఆ ఈగో ఎవరికైతే ఉందో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, కొంచెం అవమానాలు ఎదురవ్వడం. సో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు వీళ్ళని తక్కువగా చూడడం, చుట్టాలు సరిగ్గా పట్టించుకోకపోవడం, వీళ్ళని తక్కువగా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా బుల్లీ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళలో ఉన్న ఈగో అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎప్పుడూ కూడా ఎదుటివాడిని ఇంప్రెస్ చేయాలి, నేను ఇది అని ఎదుటివాడికి తెలియజేయాలి అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకుండా ఉండడమే చాలా చాలా మంచి విషయం. ఇప్పుడు ఉదాహరణకి శని మహాదశ, శని అంతర్దశ జరుగుతోంది అనుకోండి. ఇందాక ఏం చెప్పాను, శని మహాదశ ఎప్పుడైతే మొదలైందో ఆయనకి సంబంధించిన క్వాలిటీస్ మనలో చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ శని నుంచి వేరే గ్రహాలు గనక 6, 8, 12 స్థానాల్లో ఉన్నాయనుకోండి, ఈ శని దశలో ఆ యొక్క అంటే 6, 8, 12 స్థానాల్లో శని నుంచి ఉండే గ్రహాల యొక్క అంతర్దశల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అదంత స్మూత్గా ఉండదు, ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషంలో శని ఉన్నారనుకోండి, కన్యలో ఏ కుజుడో ఉన్నారనుకోండి, అంటే మేషంలో శని నుంచి కన్యలో కుజుడికి 6 స్థానాల దూరం ఉంది కదా, అంటే ఈ యొక్క శని కుజులకి షష్ట అష్టకాలు అయ్యాయి. సో దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క శని దశ, కుజుడు అంతర్దశలో అన్నమాట. సో మనం ఆ రకంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా వీళ్ళకి ఈ శని మహాదశ, శని అంతర్దశ వచ్చినప్పుడు ఈ డిలేస్ ఉండడం, ఏ పని తొందరగా అవ్వకపోవడం, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం, లక్ కూడా అంత ఎక్కువ ఉండకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జూపిటర్ అంటే ఏంటి? అబండెన్స్, అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నది, ఎక్కువ శాతం ఉంది, చాలా గొప్పది అని చెప్పి సూచిస్తూ ఉంటుంది కదా. అలాగే శని అంటే ఏంటి? స్కేర్సిటీ, ఏమీ లేదు అన్నదాన్ని సూచిస్తూ ఉంటారు. సో గురు మహాదశలో మనకు అంతా ఉన్నది శని మహాదశలో తక్కువైపోయే అవకాశాలు ఉంటాయి. సో శని మహాదశకు వచ్చేసరికి స్లో అయిపోతాము, కొంత అప్పటి వరకు ఉన్నది కూడా కొంచెం లేకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ముందు ముందు అదంతా కూడా శని మనకి రెట్టింపు ఇస్తారు అన్నది ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎప్పుడు మనం ఆయనకి చెమటనిస్తే, మనం కష్టపడితే ఖచ్చితంగా చాలా గొప్పగా ఆయన ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. శని దశ, బుధుడు అంతర్దశ. సో మనకి ఈ స్లో అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే బుధుడు అంతర్దశ వచ్చిందో, బుధుడు శని కూడా ఒక రకంగా మిత్రగ్రహాలే కాబట్టి, సో బుధుడు అంతర్దశ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం ఈ యొక్క శని మహాదశలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. బుధుడు అంటే ఏంటి? చిన్నపిల్ల మనస్తత్వాన్ని సూచించే గ్రహం, తెలివితేటలు, క్రియేటివిటీ ఇలాంటివి సూచించే గ్రహం కాబట్టి ఎప్పుడైతే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడిందో ఈ క్రియేటివ్, ఇమాజినేటివ్గా ఉన్న బుధుడు కొంచెం ప్రాక్టికల్గా తయారవుతూ ఉంటారు. అంటే పెద్ద మనిషి తరహాగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళకి కొంచెం పెద్ద మనిషి యొక్క మైండ్ సెట్ వాళ్ళ దగ్గర కనుక వీళ్ళని పెడితే వీళ్ళు ఎలా తయారవుతారో ఈ యొక్క బుధుడు అంతర్దశ, శని మహాదశలో కూడా వీళ్ళు అలాగే ఉంటారు. ఈ పొయట్రీ రాయడం, లేకపోతే ఎక్కువ ఊహించుకోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న బుధుడు ఏం చేస్తారు అంటే, మనం రేపన్న రోజు ఏం చేయాలి, రేపటికి ఇప్పుడే మనం ప్లాన్ చేయాలి, ఫ్యూచర్ కోసం మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళ తెలివితేటలన్నీ యూస్ చేసుకుంటారు. ఆ నాలెడ్జ్ అంతటిని కూడా గెయిన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉంటేనే నెక్స్ట్ 2 అంతర్దశల్ని కూడా వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది కేతు అంతర్దశ, శుక్రుడు అంతర్దశ. సో ఇవి 2 కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులను తీసుకొస్తూ ఉంటాయి. శని యొక్క దశలో కేతు అంతర్దశ వచ్చిందనుకోండి, అది చాలా ఇబ్బంది. మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే కేతువు దశలో శని అంతర్దశ వచ్చినా, శని దశలో కేతు అంతర్దశ వచ్చినా ఇంచుమించు ఫలితాలు అనేవి ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు శని అంటే ఏంటి? కర్మ, పని చేయి అని చెప్పి ప్రోత్సహించే గ్రహం. కేతు అంటే ఏంటి? వైరాగ్యం, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు ఏ పనితోనూ సంబంధం లేదు అనుకునే గ్రహం. సో ఈ 2 ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. ఇదంటే ఇది ఇలా కొట్టుకుంటూ ఉంటే మధ్యలో మన మెడ ఉంటుందన్నమాట. సో 2 లాగేస్తూ ఉంటాయి మనల్ని. దానివల్ల మన మైండ్ అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే రెస్ట్లెస్నెస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల, మనం సరిగ్గా పడుకోకపోవడం వల్ల ఏదైనా పనైనా చేసేస్తాం, లేదా పనంతా ఎగ్గొట్టేసి కూర్చుంటాం. ఇలాంటి పరిస్థితులు ఈ శని యొక్క దశ, కేతు
కేతు అంతర్దశలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఇమ్యూనిటీని బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు శని మహాదశ శుక్రుడు అంతర్దశ గురించి మాట్లాడుకుందాం. శని శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప గ్రహాలు, చాలా ఫ్రెండ్లీ ప్లానెట్స్ కదా. మరి ఎందుకు ఈ శని దశ శుక్రుడు అంతర్దశలో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అంటే, శుక్రుడు భోగాలకి కారకుడు, అంటే పార్టీ గాయ అనమాట. పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఈ టైపు వ్యక్తి, ఈ టైపు సిచ్యువేషన్స్ని, ఈ టైపు విషయాలన్నీ కూడా సూచించే గ్రహం శుక్రుడైతే, శని భగవానుడు అలా కాదు, పని 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 అనుకునే గ్రహం, పని చేయాలి, కష్టపడాలనుకునే గ్రహం. దీనివల్ల పార్టీ చేసుకుందాం అని శుక్రుడు అన్నారనుకోండి, లేదు పని చేద్దామని శని అంటారు. సో దీనివల్ల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే మనకి ఈ పరిస్థితులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. అంటే మంచి జరగాల్సిన టైంలో ఏదో ఒక ఇబ్బంది రావడం, మనం కష్టపడాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడడం, మనం ఎంజాయ్ చేస్తున్న సమయంలో కూడా మనకి ఏదో ఒక సడన్గా ఏదో ఒకటి ఇబ్బంది రావడం, మనం ఖచ్చితంగా ఆ యొక్క పనిలోకి వెళ్ళడం, ఆ పని చేయాల్సిన సిచ్యువేషన్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన గ్రహం కాబట్టి, ఎవరికైతే ఈ శని మహాదశ శుక్రుడు అంతర్దశ జరుగుతుందో కొంచెం రిలేషన్షిప్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ముందు చెప్పాను కదా, ఎదుటి వాళ్ళల్లో కొన్ని విషయాలను వీళ్ళు ఊహిస్తూ ఉంటారు, అది తప్పుగా అర్థమవుతూ ఉంటాయి, దానివల్ల రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పెళ్ళి అయినప్పుడు కానీ, లేదా ప్రేమలో ఉన్నప్పుడు కానీ, ఈ దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కొంచెం కామ్గా నెమ్మదిగా ఉండడమే మంచిది, హార్ష్గా ఉండకపోవడమే చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు శని యొక్క దశ సూర్యుడు అంతర్దశ. శని సూర్యులు ఇద్దరికీ కూడా అంత మిత్రత్వం లేదు. శని భగవానుడు సూర్య భగవానుడి యొక్క కొడుకు, ఆయనకి శని మీద అంత ప్రేమ లేదు అని చెప్పేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏం జరిగిందో ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా తెలుసు, చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ శని అంటే ఏంటి, ఎప్పుడు కూడా పని ఈగో అనేది లేకపోవడం. కానీ ఇక్కడ సూర్యుడు అంటే ఈగో అన్నమాట. ఆ ఈగోని ఎలాగైనా సరే శని తగ్గించేలా చేస్తూ ఉంటారు. అవమానాలు పడుతూ ఉంటాము, మనకు అన్నీ వచ్చనుకున్నవి ఏమీ రాదు అని ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆఫీసులో బాసెస్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, అంటే మనకన్నా హయ్యర్ అథారిటీ వల్ల మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే సరైన ప్లేస్మెంట్స్ లేకపోతే జాతకంలో, లేదా సూర్యుడు వీక్గా ఉన్న, అసలు గ్రహం అనేది బలంగా ఉందా వీక్గా ఉందా అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, గ్రహ బలం అని ఉంటుంది. సో దాన్ని బట్టి గ్రహం బలంగా ఉందా వీక్గా ఉందని మీకు క్లారిటీ వస్తుంది. సో సూర్యుడు సరిగ్గా లేరు జాతకంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులకు కూడా, లేదా తండ్రి కూతురులకు కూడా ఈ పర్టికులర్ దశ అంతర్దశల్లో గొడవలు అయ్యే అవకాశం ఉండడం, దూరం అయ్యే అవకాశాలు ఉండడం, వేరే ప్రదేశానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మన యొక్క ఈగోని కూడా తగ్గించే టైం ఈ యొక్క శని దశ సూర్యుడు అంతర్దశ అన్నమాట. ఇంకా శని దశ చంద్రుడు అంతర్దశ వచ్చినప్పుడు, చంద్రుడు అంటే ఏంటి, చంచలత్వం ఉన్నవారు చంద్రుడు, మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటూనే ఉంటుంది. ఈ శని యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ కోల్పోవడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, అలాగే ఎప్పుడు డీమోటివేటెడ్గా ఉండడం, నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదు, నాకేం అవ్వట్లేదు, నాకు అంతా బ్యాడ్ లక్ ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు పదే రావడం వల్ల డిప్రెషన్లోకి గురవుతూ ఉంటారండి. సో ఇక్కడ శని మహాదశ చంద్రుడు అంతర్దశలో ఇటువంటి డిప్రెషన్కి గురవడం వల్ల జనరల్గా ఎలా ఉంటుంది, మనం ఏ పని చేయలేం, ఏది ముందుకు వెళ్ళదు. సో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ సూర్యుడు అంత ఇబ్బంది అయితే ఈ యొక్క చంద్రుడు అంతర్దశలో అంత ఇబ్బంది పెట్టకపోయే అవకాశమే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు శని యొక్క దశ కుజుడు అంతర్దశ. ఇప్పటి వరకు ఎన్నో చూశారు కదా. ఇప్పుడు కుజుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యాక్షన్ ఓరియంటెడ్, కోపం, పని, అగ్రెసివ్. సో పని కూడా చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఈ యొక్క దశ అంతర్దశల్లో ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో సడన్గా వాడు ఎదురయ్యాడు అనుకోండి, వాడి మీద పడిపోతారు, వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. సో ఈ ఎనర్జీస్ అనేవి రెండు నెగిటివ్ ప్లానెట్సే, రెండు కూడా చాలా బలమైన గ్రహాలే, మ్యాల్ఫిక్ ప్లానెట్స్. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, అంటే బాస్ని ఆరాధించడం చాలా మంచిదండి. ఎప్పుడైతే ఈ యొక్క శని దశ కుజుడు అంతర్దశ అయిందో, శని దశ రాహు అంతర్దశ వస్తుంది. సో శని ఒక పోలీస్ అయితే రాహు ఒక దొంగ. శని అన్నీ కుదరవు అంటే రాహు ఏదైనా పర్లేదు చెల్లుతుంది అని అనే గ్రహం అన్నమాట. సో రాహుని కంట్రోల్లో పెట్టి
పెట్టే గ్రహం ఖచ్చితంగా శని. సో శని రాహుని కంట్రోల్లో పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక దొంగ ఎక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఇల్లీగల్గా ఏవో పనులు చేస్తున్నారు అనుకోండి, పోలీస్ తీసుకెళ్ళి ఆ దొంగని జైల్లో ఎలా పెడతారో ఈ రాహువుని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు శని అనమాట. సో దానివల్ల ఫ్రస్ట్రేషన్ రావడం, రాహుకి నాకు ఇప్పుడే కావాలి, ఈ పని ఇప్పుడే జరగాలనుకునేలా ఉంటుంది. శనికి మాత్రం ఇప్పుడు కాదు, నెమ్మదిగా చేద్దాం, కంగారు వద్దు, నెమ్మదిగానే మనం సాధించాలి అన్న మైండ్ సెట్ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది, ఆ డిప్రెషన్ అనేది ఈ శని రాహువుల్లో కూడా ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ శని దశ, రాహు అంతర్దశల్లో జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అందరికీ కాదండి, దయచేసి మీరు కంగారు పడద్దు, అందరికీ ఇలా ఉండవు. కొన్ని మనం జాతకంలో పూర్తిగా విశ్లేషించాలి, దాన్ని బట్టే మనం చెప్పాలి. కాబట్టి ఈ శని యొక్క దశ, రాహు అంతర్దశల్లో జైలుకి వెళ్ళడం, ఈ డిజైర్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా చేయాలనుకోవడం, వెనక్కి నుంచి ఏదో ఆపుతోంది. మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు వెనక్కి నుంచి ఏదో ఆపుతుంది అనుకోండి, మనం అది సరైన పని చేస్తున్నామా లేదా అని తెలియకుండా తప్పుడు పనులు కూడా చేసేస్తూ ఉంటాం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు శని మహాదశ, జూపిటర్ అంతర్దశ అంటే గురువు అంతర్దశ, రెండూ కూడా చాలా పెద్ద గ్రహాలే. ఒకటి ఆశావాదాన్ని సూచించే గ్రహం, ఇంకొకటి ఈ నిరాశావాదాన్ని సూచించే గ్రహం. ఒక గ్రహం ఏంటంటే ఏం పర్వాలేదు, ముందుకు వెళ్ళు, అంతా మంచే జరుగుతుంది అని అనిపించే గ్రహము. ఇంకోటి ఏంటంటే ఎందుకైనా మంచిది, జాగ్రత్త, ప్రతి విషయాల్లోకి దూరద్దు అని అనిపించేలా ఉండే గ్రహం. రెండూ కూడా ఇబ్బంది. ఎందుకంటే మనం ఎక్కువ ఆశతో ఒక పని చేసామనుకోండి, అది ఇబ్బంది పడింది అనుకోండి, మనం చాలా లాస్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే మనం నిజంగా చేయాల్సిన పనిని మనం ఇది కరెక్ట్ కాదేమో అని నిరాశావాదంతో మనం వెనకడుగు వేసామనుకోండి, అది చాలా గొప్పగా అయ్యే అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నట్టు మనం భావించాలన్నమాట. సో రెండూ కూడా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల కూడా సఫర్ అయ్యేది ఎవరు అంటే మనమే. సో ఇందులో ఎటువంటి ఫలితాలు ఎలా వస్తాయో చెప్పడం కూడా చాలా కష్టం. ముందు బాగున్నట్టు ఉంటుంది, తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. లేదా కొంతమందికి ముందు అస్సలు బాగోదు, తర్వాత చాలా గొప్పగా ఉండేలా ఉంటుంది. ఉదాహరణకి ప్రేమ వివాహం చేసుకుంటారు, చాలా బాగున్నట్టే ఉంటుంది, కానీ నిజాలు తెలుసుకుని డైవర్స్ల వరకు వెళ్తూ ఉండడం. బిజినెస్ అనేది ముందు చాలా గొప్పగా రాణించడం, దాని తర్వాత ఇబ్బంది పడుతూ ఉండడం, ముందు ఒకలా ఉండడం, తర్వాత ఒకలా ఉండడం అనే సిచ్యువేషన్ అనేది ఈ శని దశ, గురువు యొక్క అంతర్దశలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఈ యొక్క అన్ని అంతర్దశల గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ శని దశ అయిందో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ వచ్చేది బుధుడి దశ కాబట్టి చాలా తెలివితేటలు, మన బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ బ్రెయిన్కి ఈ వెన్నుముక్క కనెక్షన్ ఉంటుంది కదా, ఆ వెన్నుముక్క ఐరన్ రాడ్లా స్ట్రాంగ్గా ఉందనుకోండి, బ్రెయిన్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క శని మహాదశలో ఆ వెన్నుముక్క మనకి నిఠారుగా చేసేలా చేస్తారు శని భగవానుడు. సో దానివల్ల ఏంటంటే మన మైండ్ సెట్ మారుతుంది, మనం చేసే పని మారుతుంది, తెలివితేటలు బాగుంటాయి బుధ మహాదశ వచ్చిన తర్వాత. సో ఇలా ఉండడం వల్ల అది మీకు మంచిగా చేస్తుంది కదా. ఎప్పుడైనా సరే మిమ్మల్ని శని భగవానుడు హార్డ్గానే చేస్తారు, ఈ హార్డ్షిప్స్ ఇస్తూ ఉంటారు, మిమ్మల్ని హార్డ్గా తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో బుధుడు దశ వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలలు ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా శని దశ కన్నా కూడా ఇబ్బందులు అనేవి ఈ బుధ మహాదశలో ఇనీషియల్గా ఉంటూ ఉంటాయి. దశాసంధి అంటూ ఉంటారు. సో దశాసంధి గురించి మనం ముందు వీడియోస్లో ఖచ్చితంగా తెలుసుకుందాము. సో ముందు 9 నెలలు కూడా బుధ మహాదశ వచ్చిన తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం, ఇంకా చెప్పాలంటే శని మహాదశ కన్నా కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి కొంతమందికి వచ్చే అవకాశం అనేది ఈ బుధుడు యొక్క దశ స్టార్టింగ్లో ఉంటుంది. సో మనం రెమెడీస్ అనేవి ఎలాంటివి చేసుకోవాలి? చాలామంది ఈ యొక్క నూనె ఆయనకి అభిషేకం చేస్తూ ఉంటారు, దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క చెమటను ఆయనకి ఇవ్వాలి, అంటే మనం కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత బాగుంటుంది అన్నమాట మనకి శని మహాదశ. ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఒక చోట చదివాను ఈ విషయాన్ని, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నూనె అనేది ఎక్కువ వేస్ట్ చేయడం వల్ల శని మహాదశలో కానీ జనరల్ కానీ శనికి సంబంధించిన విషయాల్లో మనం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము. సో నూనెని ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నూనెతో అభిషేకం చేయాలంటే మరి నూనె పొయ్యాలి కదండి, అది మరి నూనె
దేవుడికి ఇస్తున్నాం కదా, సో అది ఎందుకు మరి ఇబ్బంది పెడుతుందా అంటే, మనం నూనె అనేది ప్రతి చోట మనం ఆయనకి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. శనిసింగనాపూర్ అని ఊరుంది కదా, అక్కడ చేయడం చాలా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క నూనె ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తున్నామో ఆ నూనె మళ్ళీ ఆ కిందకు వచ్చిన తర్వాత దాన్ని సేకరించి మళ్ళీ అమ్ముతూ ఉంటారు. ఇటువంటి స్కామ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ స్కామ్స్కి విరుద్ధమైన గ్రహం శని భగవానుడు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మనం పొరపాటున అభిషేకం చేసామనుకోండి, అది చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఇబ్బందులు కాకుండా మనం ఒకటే, ఇవన్నీ ఎందుకు అనుకుంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడండి. కష్టపడి చెమటోడ్చి ఉంటే ఖచ్చితంగా మనకి బాగుంటుంది. ఇది చాలా చాలా వండర్ఫుల్ రెమెడీ అండి. కష్టపడడమే శని భగవానుడికి సంబంధించిన గొప్ప రెమెడీ. ఈ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్ పీపుల్కి దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, చాలామంది చెప్తూ ఉంటారు, ఈ యొక్క అడుక్కునే వారు ఉంటారు కదా, వాళ్ళకి దానం చేయండి మంచి జరుగుతుంది అని. శని ఈ అడుక్కునే వారిని సూచిస్తూ ఉంటారన్నమాట. ఆయన ఈ యొక్క అడుక్కునే వారిని సూచిస్తున్నందుకు వాళ్ళకి మనం డబ్బులు దానం చేస్తే మనకి ఎంతో బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే శని ఈజీగా వచ్చింది యాక్సెప్ట్ చేసే గ్రహం కాదు. కష్టపడితేనే యాక్సెప్ట్ చేస్తారు. పూర్గా ఉంటూ పనులు చేస్తూ ఉంటారు కదా పాపం. ఇప్పుడు చూడండి, వెయిటర్స్ ఉంటారు, రెస్టారెంట్స్లో చాలామంది సర్వ్ చేస్తూ ఉంటారు, అలాగే పని మనుషులు ఉంటూ ఉంటారు, మెయిడ్స్ ఉంటూ ఉంటారు, అలాగే డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు చాలామంది డబ్బు లేని వాళ్ళు అయి ఉండొచ్చు కదా. సో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా మంచిది. అన్నీ బాగుండి ఏ పని చేయకుండా కేవలం అడుక్కుంటున్నారు అంటే వాళ్ళకి డబ్బులు దానం చేయడం అంత కరెక్ట్ కాదు. సో అటువంటి వారికి దానం అనేది ఖచ్చితంగా చెయ్యొద్దు. ఇది ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోండి. పరమేశ్వరుణ్ణి ఆరాధించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే పరమశివుడు శని భగవానుడికి ఎంతో ఎంతో ఇష్టం అన్నమాట. అలాగే శని భగవానుడన్నా పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఆ స్కెడ్యూల్ పెట్టుకోవడం అనేది శని భగవానుడికి చాలా నచ్చుతుంది. ఈ టైంకి ఇది చేస్తాను, ఆ టైంకి అది చేస్తాను, ఇలా మనం అనుకోవాలి. ఆ టైంలోనే ఆ పనులు అనేవి చేయాలి. ఇలా చేసినట్టయినా కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంకొకటి, చాలామంది ఫుడ్ తినేసి టిప్ ఎందుకు ఇవ్వడం అనుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, చాలా పాజిటివ్గా మనల్ని రిసీవ్ చేసుకున్నారు అన్నప్పుడు, మంచిగా సర్వ్ చేశారు అన్నప్పుడు వాళ్ళకి టిప్ ఇవ్వడం కూడా చాలా మంచిది. సో ఎంతో కొంత టిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో పేదవాళ్ళ వెనకే శని భగవానుడు ఖచ్చితంగా ఉంటారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఈ శని అనేది వాళ్ళకి బాడీ గార్డ్గా ఉంటాడు. ప్రకృతి ఇటువంటి ఫోర్సెస్ అన్నిటినీ కూడా వాళ్ళ వెనకాల ఉంచుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా చాలా మంచిది. ఇటువంటి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటూ, అలాగే ఇలాంటి క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకుంటే శని మహాదశ అనేది మనకి సాఫీగా సాగుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.